మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఏ విధంగా మొదటి రోజే అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకొని మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అమలు కాని ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు అమలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. అది మా చేతుల మీదుగా జరగడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. డిఓ మేడం కూడా చాలా వివరంగా మన రిపోర్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించిన రిపోర్ట్ కూడా వారు చాలా వివరంగా చదివి మరి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలా మంది చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు, చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు, మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నర్సిరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్గా వస్తారు. ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది నేర్చుకొని మీరు పిల్లలకు మళ్ళీ ట్యూషన్స్ కూడా లేకుండా ఇళ్లలో వాళ్ళు చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు పోయే ప్రతిపాదన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే సాయంత్రం వరకు కూడా వాళ్ళ హోంవర్క్ అవన్నీ కూడా స్కూళ్ళల్లో చేపించేటువంటి ఆలోచన కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అది చేస్తే ఇంకా మన పిల్లలకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి మరి పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఈరోజు స్కూల్ ఓపెన్ అవుతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మరి మీ అమ్మా నాన్నలు కోరుకున్న విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా వాళ్ళ ట్రైనింగ్ లో భాగంగా పూర్తిగా ఉపాధ్యాయులు టీచర్ కార్తీక్ కూడా ఇదే పాఠశాలలో ఉండాలి.